హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మొత్తం చూసాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. సో, ఈరోజు వ్లాగ్‌లో మా అబ్బాయి 10థ్ రిజల్ట్స్ గురించి చెప్తాను. అలాగే అంతకుముందు నేను ఒక ఎంగేజ్‌మెంట్‌కెళ్ళాననేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాననమాట. సో, వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఇందులో ఉండబోతుంది. సో, ఫస్ట్ అయితే నేను మా అబ్బాయి 10థ్ రిజల్ట్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మా అబ్బాయి అయితే 10థ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. సో, మేమైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇదేంటి 10థ్ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులైంది కదా! ఇప్పుడు చెప్తున్నారని అనుకుంటారేమో. సో, రిజల్ట్స్ వచ్చిన టైంలో మా ఫ్యామిలీలో ఒక సాడ్ సిట్యుయేషన్ ఉండడం వల్ల నేను మీతో ఆ హ్యాపీ న్యూస్ అనేది షేర్ చేసుకోలేకపోయానండి. అప్పుడు టోటల్ మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరం ఒక సాడ్ మూమెంట్‌లో ఉన్నామనమాట. సో, అందుకని చెప్పి నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోలేకపోయాను. అందుకనేసి ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఎనీవే మా అబ్బాయి అయితే 10థ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. మేమైతే హ్యాపీగా ఉన్నాము. మా అబ్బాయి అయితే కొంచెం ఫీల్ అయ్యాడు. అంటే తను ఎక్స్‌పెక్ట్ చేసినన్ని మార్కులు రాలేదనేసి తనైతే ఫీల్ అయ్యాడనమాట. సో, ఎనీవే పాస్ అయిపోయాడు. మాకైతే అది చాలా అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి 10థ్ పాస్ అయిపోయిన ఒక 10 డేస్‌కి అట్లాగా తనని బయటికైతే తీసుకెళ్ళాను. మా వారు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనే తనని బయటికైతే తీసుకెళ్ళి తనకి నచ్చినవి తినిపించి ఒక చిన్న ట్రీట్ అయితే ఇచ్చాను. సో, తనకి నచ్చిన ఫుడ్ అనేసి నేను తినేది చూపిస్తున్నాను మీకు. తనైతే అసలు వీడియోకి అస్సలంటే అస్సలు కోఆపరేట్ చేయడండి. నేను ఇట్లా వీడియో పెట్టేదే ఆలస్యం అసలు అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో, అందుకని చెప్పి ఇక్కడ నేను తింటుంటే నన్నైతే వీడియో తీస్తున్నాడు ఎదురుగా కూర్చొని. మేమిద్దరం కూడా తినేసి ఒక చిన్న షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వారైతే ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా మాల్‌కి అయితే వచ్చేసారు. సో, మా వారు వచ్చిన తర్వాత కాసేపు ఆ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అలా 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 తిరిగేసి ఇక ఇంటికైతే వచ్చేసాము. లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి నేను వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోతున్నానండి. ఏదో ఒక సిచ్యువేషన్ వస్తూనే ఉంది. సో, ఈసారి అయితే మా అబ్బాయి 10థ్ ఎగ్జామ్స్ టెన్షన్ ఒకటి, రిజల్ట్స్ టెన్షన్ ఒకటి, దానికి తగ్గట్టు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మా ఫ్యామిలీలో ఒక సాడ్ సిట్యుయేషన్ జరిగిందని. సో, అలా అలా సిట్యుయేషన్స్ అన్నీ రావడం వల్ల నాకు అసలు ఈ వీడియోస్ మీద వాటి మీద అస్సలు కాన్సంట్రేషన్ ఉండట్లేదనమాట. సో, ఇప్పుడైతే కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో, ఎనీవే మా అబ్బాయి 10థ్ పాస్ అయ్యాడు కాబట్టి నేనైతే కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యాననమాట. అసలు యాక్చువల్‌గా అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డానండి. తనకి లాంగ్వేజెస్ అవి ఎక్కువగా రావనమాట. ఎక్కువగా రావు అంటే అసలు చెప్పాలంటే కంప్లీట్‌గా రావు అంతకుముందయితే. కానీ లాస్ట్ మూమెంట్‌లో అయితే మంచి ఎఫర్ట్ పెట్టి నేర్చుకొని పాస్ అయ్యాడు. సో, చాలామంది మార్కులతో కంపేర్ చేసి ఈయన, అన్న అనేసి అంటున్నారు. యాక్చువల్‌గా అయితే నాకు గాని, మా వారికి గాని ఎటువంటి ఆహ్, ఏమంటారు ఆ ఫీలింగ్ అయితే లేదనమాట. ఇన్ని మార్కులే వచ్చాయా అట్లాగా. సో, అందువల్ల నేను ఎవరి మాటలు కూడా నేనైతే మనసుకు తీసుకోవట్లేదు. సో, మార్కులను బట్టి మనం ఇప్పుడే జడ్జ్ చేసామంటే వాళ్ళు ముందు ముందు చదివే చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో, తనైతే తన బెస్ట్ ఇవ్వాలని ట్రై చేశాడు. కాకపోతే కొన్ని తను ఎక్స్‌పెక్ట్ చేసినన్ని మార్కులైతే రాలేదు. సో, అందువల్ల నేను గాని, మా వారు గాని ఇన్నే మార్కులు తీసుకొచ్చావు అనేసి అనడం గాని, వాళ్ళకి ఇన్నొచ్చాయి, వీళ్ళకి ఇన్నొచ్చాయి అని చెప్పి మిగతా వాళ్ళతో కంపేర్ చేయడం గాని చేయలేదనమాట. అలాగే ఎవరైనా కంపేర్ చేసినా కూడా అస్సలు పట్టించుకోవద్దు నాన్న అనేసి నేను మా వారైతే చెప్పాము. సో, తన రిజల్ట్స్ రాగానే మా వారైతే అందరికీ షేర్ చేసేసారనమాట మార్కులతో సహా పాస్ అయ్యాడు అనేసి. సో, మా వెల్ విషెస్ అయితే మంచిగా మాకు కాల్ చేశారు. అలాగే మా అబ్బాయిని విష్ చేశారనమాట. అలాగే బ్లెస్ చేశారు కూడాను. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, అదనమాట మా అబ్బాయి 10థ్ రిజల్ట్స్ గురించి. చాలా రోజుల తర్వాత నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే అదే రిజల్ట్స్ వచ్చి చాలా రోజులైన తర్వాత. యాక్చువల్‌గా రిజల్ట్స్ వచ్చిన రోజు మా కావ్య పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక ఇంటర్నెట్ చూస్తూ కూర్చుందంట. ఎప్పుడెప్పుడు ఇవి రిలీజ్ చేస్తారా? నేనే ఫస్ట్ చూడాలి, నేనే ఫస్ట్ చెప్పాలి అన్నట్టుగా. సో, అవి రిలీజ్ చేసిన వెంటనే చూసేసి వెంటనే నాకైతే కాల్ చేసిందంట. సో, ఆ రోజు ఏమైందంటే మా అబ్బాయి ఫోన్ తీసుకొని బయటికెళ్ళాడు. ఎక్కడ షాప్‌కో ఎక్కడికో వెళ్ళాడు. సో, తను ఫోన్
ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. తర్వాత మా వారికి కాల్ చేస్తే మా వారేమో ఈ రిజల్ట్స్ ఆయనకి అంతకంటే ముందే తెలిసిపోయినాయి. అంటే నందన్ వాళ్ళ అంటే మా అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచరు మార్క్ లిస్ట్ పెట్టేశారనమాట. సో మా వారేమో అందరికీ షేర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సో తనైతే అసలు కంగారు పడిపోయిందంట. వదిన ఫస్ట్ నేనే చెప్పాలనుకున్నాను. మీకు కాల్ చేస్తే మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు. అన్నయ్య కాల్ బిజీ వచ్చింది. సో ఇక షాన్వికి చెప్పాను. షాన్వి అయితే అసలు ఫుల్ హ్యాపీగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, నానమ్మ బావ అదే నందన్ బావ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ చెప్పిందంట. సో వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. అలాగే రిజల్ట్స్ వచ్చిన వెంటనే మా అక్క అయితే అసలు వీడు పాస్ అయ్యాడని చెప్పి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే 2000 అయితే పంపించింది తనకి. సో నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకో, చాలా హ్యాపీగా ఉంది నువ్వు పాస్ అయ్యావు అనేసి. మా అజయ్ అయితే డ్యూటీలో ఫుల్ బిజీగా ఉన్నా సరే అప్పటికప్పుడు కాల్ చేసి విష్ చేశాడు. అలాగే కాసేపటికి దీక్షిత్ కూడా కాల్ చేశాడు అనమాట. సో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో వీడు పాస్ అయ్యాడని. యాక్చువల్గా ఆ రోజు ఈ హ్యాపీనెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి. సో ఆ రోజు కుదరలేదు కాబట్టి మొత్తానికి ఇప్పుడైనా సరే నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. సో అదనమాట మా అబ్బాయి 10th రిజల్ట్స్ గురించి. ఇక ఇక్కడ వచ్చేసి నేను వామాకులతోటి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను వామాకు చెట్టు ఒకటి పెట్టానమాట. అవి చక్కగా హెల్తీగా వచ్చింది ఆ చెట్టు అయితే. సో లీవ్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి కదా, సో వాటితో బజ్జీలు వేసేద్దామని చెప్పి నేను వామాకు బజ్జీలు అయితే ప్రిపేర్ చేసేసాను. సో నెక్స్ట్ ఈ ఆకులతోటి పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో అది చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బజ్జీలు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే వాము ఉంటుంది కదా, సో వాము కూడా వేసుకోవాలి. అంటే శనగపిండి కదా, కొంచెం డైజెషన్ ఈజీగా అవుతుంది. సో అవన్నీ వేసేసుకొని మన బజ్జీ పిండికి సరిపడా వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న వామాకులు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి మిక్స్ చేయకూడదండి. వామాకులు చాలా డెలికేట్గా ఉంటాయి, ఫుల్లీ వాటర్తో ఉంటాయి కదా. సో అవి మనం ఒకేసారి వేసేసి మిక్స్ చేసామంటే విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకి వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. సో చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. నేను ఈ బ్యాటర్ని కూడా మరీ ఎక్కువ థిక్గా అయితే కలపలేదండి, కొంచెం పలచగానే కలిపాను. అంటే మనకి ఆ వామాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా రావాలనేసి అలా చేశాను అనమాట. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మ్యారేజ్కి సంబంధించిన వీడియో కూడా ఉంటుందని. సో మ్యారేజ్కి ముందు రోజు చింటూకి నలుగైతే వేశారనమాట. ఈ అబ్బాయిని మీరు గుర్తుపట్టారో లేదా, అంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను కదా ఎంగేజ్మెంట్కి వెళ్ళామని, సో తనే అనమాట. సో ముందు రోజు నలుగు వేస్తున్నారు. నలుగంతా వేసేసిన తర్వాత పిల్లలు అలాగే వాళ్ళ రిలేటివ్స్ మేము అందరం కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామండి. అక్కడ పెళ్లి కొడుకేమో కానీ మేము ఫుల్గా ఎంజాయ్ చేయడమే సరిపోయింది. తనకి నలుగు వేసి తను లోపలికి వెళ్ళిన వెంటనే ఇక మిగతా అందరూ రిలేటివ్స్ అందరూ స్టార్ట్ చేశారనమాట పసుపులు పూసుకోవడం. యాక్చువల్గా అయితే నేను మా అబ్బాయిని కొంచెం వీడియో తీరా అనేసి అంటే మా వాడేమో వచ్చి అక్కడ అందరూ లేడీసే ఉండేసరికి అమ్మో నేను తీనని చెప్పి వాడు లోపలికి వెళ్ళిపోయాడు. సో కొంచెం మాత్రం నేను తీయగలిగాను. ఇంకా ఒక 1% ఏమో మా అబ్బాయి వీడియో తీశాడనమాట. ఇక్కడ అదే చింటూతో ఫోటో తీనానా అని అంటే అప్పటికప్పుడు వచ్చి అలా ఒక చిన్న వీడియో అలాగే ఫోటో తీసేసి వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. సో అక్కడ ఉండమన్నా ఉండలేదు, చాలా షై అయిపోయాడు అనమాట తనైతే. సో ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈసారి మీకు గుర్తుందా, నేను మా చెల్లి వాళ్ళ పెళ్ళిలో కట్టుకున్న శారీ అనమాట. బ్లౌజ్కి వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. సో ఈ శారీయే నేను పెళ్ళికైతే కట్టుకెళ్ళాను. ఈ ఎండలకి ఈ శారీ కట్టడం ఏమో కానీ బాబోయ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలా అనిపించింది అనమాట. అంత ఇరిటేషన్ వచ్చేసింది. అసలు ఎండలు మామూలుగా లేవండి బాబు. అసలు డ్రెస్ వేసుకొని వెళ్దాం అనుకున్నాను, కాకపోతే పెళ్ళి కదా బాగోదులే అని చెప్పి ఇక ఈ శారీ అయితే కట్టాను అనమాట. మ్యారేజ్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా వారు నన్ను డ్రాప్ చేసేసారు, తర్వాత మా అబ్బాయిని అయితే తీసుకొచ్చారు అనమాట. వెళ్ళి ఇక అక్కడ కూర్చుని మ్యారేజ్ అయితే చూస్తూ ఉన్నాను. పెళ్ళైతే చాలా గ్రాండ్గా జరిగింది. కరెక్ట్గా నేను వెళ్ళిన తర్వాతే పెళ్లి ప్రమాణాలు అవి చేపిస్తున్నారనమాట అమ్మాయితో అబ్బాయితో. దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం జీవితకాలం చెప్పాలి. కరుణకుమారి అను నేను, రాజా అను నిన్ను దేవుని
పరిశుద్ధ నిర్ణయము చొప్పున నా భర్తనుగా స్వీకరించి ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.